నాగుల చవితి రోజున మనం ఆ నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళి పాలు పోసుకుంటూ ఉంటాము కదా. కంటి దోషాలు, చెవి దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇలాంటివి ఏమీ లేకుండా చూడమని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా దండము పెట్టుకుంటాము. అలాగే చవితి రోజున పిల్లల్ని తీసుకెళ్ళి పుట్లో పాలు, పసుపు కుంకుమ వేసి దండము పెట్టుకుంటాము. ఆ పసుపు కుంకుమ, పాలు, చిమ్మిలి ఇవి వేసినప్పుడు మన పూర్వం నుంచి కూడా మన పెద్దలు కొన్ని మాటలు అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు ఇప్పుడు మీకు చెప్తాను, మీరు కూడా అలాగే ఆ మాటలు అనండి. పూర్వం చాలామంది పొలం పని మీదే ఆధారపడి ఉండేవారు. అలా వ్యవసాయ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు అలాగా నాగేంద్రుడు ఏదో రూపంలో వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవారు. ఆ నాగేంద్రుని వల్ల మనకు ఎలాంటి హాని కలగకూడదని కుటుంబ సభ్యులు ఆ దేవదేవుణ్ణి మొక్కుకోవడం ఈ చవితి రోజున జరుగుతుంది. నాగుల చవితి రోజున ప్రత్యేకించి చిమ్మిలి, తేగ, బుర్రగుంజు, కొబ్బరికాయ, అరటి పండ్లు, సనివిడి, ఆవు పాలు, గుడ్లు మొదలైన ప్రసాదములను నివేదిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకు మొక్కులు మొక్కుకుంటారు. పుట్ట మీద కూర్చోపెట్టి బూరులు పోస్తారు. అది ప్రసాదంగా అందరికీ పంచిపెడుతూ ఉంటారు. పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా నాగేంద్ర స్వామికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఆ మొక్కులు తీరిన తర్వాత ఈ విధంగా పిల్లలను పుట్ట మీద కూర్చోపెట్టి బూరెలవి పోస్తూ ఉంటారు. అందరూ నాగుల చవితి రోజున ఆ స్వామి దర్శనం చేసుకుని ఆయన కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ పుట్ట దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ స్వామిని ఈ విధంగా వేడుకోండి. పసుపు కుంకుమ వేసేటప్పుడు తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో, నడుం తొక్కితే నావాళ్ళనుకో అని అనాలి. నూక వేసేటప్పుడు నూక నువ్వు తీసుకుని మాకు మోకని ఇవ్వు అని అడగాలి. చిమ్మిలి వేసేటప్పుడు చిమ్మిలి తిని చిరునవ్వుతో చూడు అని అడగాలి. చలిమిడి వేసేటప్పుడు చలిమిడి తిని చల్లగా చూడు అని అడగాలి. పాలు పోసేటప్పుడు పాలు తాగి పారిపో నాయనా అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. పుట్ట దగ్గర నూక వేస్తాం కదా, నూక తీసుకుని మూక అంటే చాలామందికి తెలియదు. మూక అంటే పిల్లలు అని అర్థం. మనకు పిల్లల్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి అడగడం అన్నమాట.